2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కీసర జ్యువెలరీ షాప్ లో దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన 2 దొంగల్ని అరెస్ట్ చేశారు. జ్యువెలరీ షాప్ యజమానికి తుపాకీని చూపించి గొడ్డలితో దాడి చేసి ఆభరణాల్ని ఎత్తుకుపోయారు. దుండగుల దాడిలో షాప్ యజమాని తీవ్ర గాయాల పాలయ్యాడు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా కీసరాలోని ఒక జ్యువెలరీ షాప్ లో దోపిడీ జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి పోలీసులు నిజాల్ని ఛేదించారు. అయితే దోపిడీకి మొత్తం 2 దొంగలు పాల్పడినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. జ్యువెలరీ షాప్ యజమానికి ఫస్ట్ సడన్ గా ఎంటర్ అయి తుపాకీని చూపించి ఆ తర్వాత గొడ్డలితో దాడి చేసి ఆభరణాలను ఎత్తుకొని పోయారు. ఈ దుండగుల దాడిలో షాప్ యజమాని తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఆ తర్వాత ఆ దొంగలు పారిపోయిన తర్వాత కూడా ఆచూకీ 2 రోజుల పాటు దొరకలేదు. పోలీసులు ఫైనల్ గా అయితే ఈ కేసును ఛేదించారు. దొంగతనం జరుగుతున్న టైంలో కూడా షాప్ లో మరొక 2 కస్టమర్లు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా కస్టమర్లా లేకపోతే ఈ ముఠాలో భాగమా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతానికైతే 2 దొంగల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సో దొంగతనం జరిగిన తీరుని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, కీసరా జ్యువెలరీ షాప్ లో జరిగిన దోపిడీ కేసును అయితే ఫైనల్ గా పోలీసులు ఛేదించారు. మొత్తం 2 దొంగలే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? పోలీసులు ఏం డీటెయిల్స్ చెప్తున్నారు? కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ లోకల్ వాళ్ళ వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఠానా అనేది కూడా పోలీసులు ఈరోజు మధ్యాహ్నం తేల్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మనం చూసాం 2 దుండగులు ద్విచక్ర వాహనంపై ఒక పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి గోల్డ్ షాప్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన అనంతరం కూడా పెనుగులాట జరిగింది. షాపు యజమాని సందీప్ కొంత వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలను ఆ బస్తాలను వారు తెచ్చుకున్నటువంటి బ్యాగ్ లో సర్దుతుండగా మరో వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి గొడ్డలితో అటు షాపు యజమాని పైన దాడి చేశాడు. దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలై దాదాపు ఒక 5 నిమిషాల పాటు వాళ్ళిద్దరికి మధ్య కొంత పెనుగులాట జరిగింది. తీవ్ర గాయాలై మరో వ్యక్తి బ్యాగ్ చదువుతున్నటువంటి వ్యక్తి గన్నుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. గన్నుతో చంపేస్తామంటూ బెదిరిస్తూ ఈ దోపిడీ చేశారు. అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో అక్కడ యజమాని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ద్విచక్ర వాహనం బయటికి వెళ్లి వాళ్ళు పారిపోతుండగా కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సో వారు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇక్కడ షాప్ లో దుండగులు ప్రవేశించిన సందర్భంగా 2 కస్టమర్స్ ఉన్నారు. ఆ కస్టమర్స్ ని కూడా పోలీసులు విచారించినట్లు కూడా తెలుస్తుంది. మరి వారికి ఏమైనా సంబంధం ఉందా, లేదా వీరిద్దరే ఈ దోపిడీ చేశారా, ఇంకా వేరే వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది కూడా పోలీసులు తేల్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా సీసీ కెమెరాల ఆధారంగా ఈ దోపిడీ కేసును కీసరా పోలీసులు ఛేదించినట్లుగా కూడా తెలుస్తుంది. సో దోపిడీ జరిగిన అనంతరం కూడా సందీప్ షాప్ యజమాని చికిత్స పొందాడు. ఆసుపత్రిలో ఇంకా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ దోపిడీకి సంబంధించినటువంటి వాడిన తుపాకీ నకిలీ తుపాకీగా, ఫేక్ గన్ గా కూడా తేల్చారు. వాళ్ళు వాడినటువంటి ఆయుధాన్ని కూడా వారు పోలీసులు సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఒక్క దగ్గరనే వీళ్ళు దోపిడీ చేశారా, ఇంకా గతంలో నేర చరిత్ర ఏమైందన్న అంశాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం ఈ దోపిడీకి సంబంధించినటువంటి 2 నిందితులతో పాటు పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎక్కువగా పెరగడం, జ్యువెలరీ షాప్ల వద్ద భద్రత పెద్ద ఎత్తున పెట్టుకోవాలి, ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలు ఇవన్నింటి కూడా కొంత ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా అలారం అంటే ఏదైనా దోపిడీ జరిగినా, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే పోలీసులకు, స్థానిక పోలీసులకు సమాచారం వచ్చే విధంగా కూడా అలారాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఇటు పోలీసులు సూచిస్తున్నారు. సో ఇక్కడ జరిగినటువంటి దోపిడీలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారా, ఇక్కడ స్థానికంగా ఉండేవారా, గతంలో రెక్కీ చేశారా అన్న అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సో విచారణ సందర్భంగా సీసీ కెమెరాల ఆధారంగానే నిందితులను పట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నగరాన్ని దాటి వెళ్లిన నేపథ్యంలో వారి యొక్క సీసీ కెమెరాను లొకేషన్ ట్రేస్ చేసినటువంటి పోలీసులు ఎట్టకేలకు దోపిడీ చేస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు. గతంలో ఏమైనా దోపిడీ నేర చరిత్ర ఉందా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా రెక్కీ చేసి దోపిడీ చేశారన్న అంశాలు కూడా, ఇంకా వీరికి ఎవరైనా సహకరించారన్న అంశాలు కూడా పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థాంక్యూ సాగర్.